అసలు ఇదేంది? హైదరాబాద్లో ఎన్ని హాస్టళ్ళు కట్టినా సరిపోతలేవు, ఎన్ని కోచింగ్ సెంటర్లు పెట్టినా ఒక్క సీటు దొరకలేదు. కొత్తగా ఎన్ని బస్సులు వేసినా మళ్ళా గదే నిలబడి వచ్చుడు పోవుడు. షాపింగ్ మాల్ ఎన్ని తెరిచినా పబ్లిక్ సిబా ఉంటారు. ఎన్ని కర్రీ పాయింట్లు పెట్టినా గంటెడు కూర కూడా మిగులుతలేదు. అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్లో? నాకు తెలియాలంటే. బీటెక్ అయిపోయిందట, ఏం చేద్దాం అనుకుంటున్నావురా అంటే హైదరాబాద్కు పోతా, ఎంబీఏ పాస్ అయినవట, మరి తర్వాత ఏంది అని అడిగితే హైదరాబాద్కు పోతా, మా డాడీ ఊకూకనే బీపీ పెంచుకుంటున్నారా, ఇక లాభం లేదు, సికింద్రాబాద్ రైలు ఎక్కుతా. దేశంలో చదువుకున్న పోరగాలను మందలిస్తే మన హైదరాబాద్ ను కలవరిస్తుండ్రట. ఇట్లా మన పట్నంలో పాదం మోపితే చాలు కొలువు గ్యారంటీ అని ఫీల్ అవుతుండ్రట. కొలువులకు భరోసా ఇస్తున్న నగరాలల్లా హైదరాబాద్ కు 3వ ర్యాంక్ వచ్చిందంటే మనం అందరం మురిచిపోవాల్సిన ముచ్చట్నే. మరి ఇదేదో మీన్ చెప్తున్నది కాదు, దేశంలో 13 పెద్ద నగరాలలో కొలువుల మీద సర్వేలు చేసి టీమ్ లీస్ అనే సంగపోలు చెప్పిన ముచ్చట. ఫస్ట్ ర్యాంకు బెంగళూరుకు, సెకండ్ ర్యాంకు మహారాష్ట్రలున్న పూణేకొస్తే అటెంకా మన హైదరాబాద్ మీద మనసు బారేసుకుంటుండ్రట, ఈడ తప్పకుండా జాబ్ దొరుకుతుందని. అవు మరి, హైదరాబాద్ అంటే ఐటీ కంపెనీలకు అడ్రస్ అయింది, పెద్ద పెద్ద కంపెనీలకు ఫేమస్ అయింది. ఎంత చదువుకుంటే అంతలా ఏదో ఒక కొలువు దొరుకుతది. ఈడ జాబులు చేసుకుంటేనే బయటి దేశాల పెద్ద కంపెనీలకు ఎగిరిపోయినోళ్ళు ఉన్నారు. 10 రూపాయలు ఎన్కేసుకోవాలనుకునేటోళ్ళు తక్కువ ఖర్చుతోనే బతకొచ్చు. ఇన్ని సౌలతులు ఉన్నాయి కాబట్టే జాబులకు అడ్రస్ అయింది మన హైదరాబాదు.